పరమాత్మ ఏం చేశాడయ్యా అంటే కలియుగంలో ప్రత్యేకంగా 4 రూపాలలో ఆవిర్భవించేట. వీళ్ళందరినీ సరైనటువంటి మార్గంలో మనం పెట్టాలి అని అంటే ఎలా ఆవిర్భవించాడు అనంటే మొదటిదట పరమాత్మ తల్లిదండ్రుల రూపంలో ఆవిర్భవించాను అంటున్నాడు. రెండో విషయం ఏమిటయ్యా అంటే పరమాత్మట సాక్షాత్ గురుస్వరూపముగా ఆవిర్భవించాను అంటున్నాడు. మూడవ స్వరూపంగా ఈ దేవతాంశాలలో అన్నిటిలో ఆవిర్భవించి మనందరినీ ధర్మ మార్గంలో ఉండేట్టుగా చేసి నాలుగో స్వరూపంగా పరమాత్మ ఏం చేస్తున్నట్ట కాలస్వరూపముగా ఆవిర్భవించాను. నాయన ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రద్ధగా జీవితాన్ని నడిపించండి, ఓర్పుగా నడిపించండి అని పరమాత్మ చెప్తాట. అందుకని మనందరికీ పరమాత్మ చెప్పేది ఈ 4 స్వరూపాలలో ఆవిర్భవించి చక్కగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నా యొక్క అవతారాల నుంచి నేర్చుకో, అలా బ్రతుకుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండి శ్రద్ధగా ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవిస్తూ ఓర్పుగా నీ జీవనాన్ని సాగించు అని చెప్పి చెప్పటం కోసం ఇన్ని అవతారాలను అవతరించాడు పరమాత్మ.